యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపారు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఇక్కడ దేవుని వాక్యం, దీని యొక్క సందర్భం నేర్చుకుందాం. అయితే ఇక్కడ చక్కగా మనం నేర్చుకుంటాం. ఫలింపని ప్రతి తీగె ఏంటి? ఫలింపని ప్రతి తీగె. తీగె ఎవరు? ద్రాక్ష చెట్టు ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? తోటమాలి ఒక తీగను ఎందుకు నాటుతాడు? పండ్ల కోసమే కదా. అలాగే దేవుడు మనల్ని ఈ లోకంలోనికి ఎందుకు పంపారు? ఫలించడానికి. ఈరోజు యేసు ప్రభు మనల్ని ఫలింపని తీగగా ఉండవద్దని హెచ్చరిస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటే దేవుడు మన జీవిత తోటమాలి. ఆయన మనల్ని ప్రేమతో చూసుకుంటాడు. తీసివేయడం అంటే ఫలింపని తీగ, కత్తిరించడం అంటే ఫలించే తీగను దేవుడు మనల్ని వదిలివేయడు లేదా చెడగొట్టాడు, మన మంచికే చేస్తాడు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయను. ఫలింపకపోవడం అంటే ఏంటి? వాక్యం లేని జీవితం, బైబిల్ చదవకుండా, ప్రార్థన లేకుండా జీవించే జీవితం, ఇది ఫలింపని విషయంలోకి వస్తుంది. సాక్ష్యం లేని జీవితం, ఇంట్లో, ఆఫీసులో, ఊరిలో యేసును చూపించకపోవడం, పరిశుద్ధాత్మ ఫలం లేని జీవితం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం లేకపోవడం. ఈ విషయంలో ఫలించకపోతే అది వేస్ట్, ఫలితం తీసివేయబడటం. యెహెజ్కేలు 15వ అధ్యాయము 4వ వచనంలో కూడా ద్రాక్ష కొమ్మ అగ్నికి ఆహారమైనట్టు దేవుని ఉద్దేశం నెరవేరని జీవితానికి విలువ ఉండదు. అరటి చెట్టు కాయకపోతే దాన్ని పెరికి వేరే మొక్క వేస్తారు కదా. ఫలించే తీగకు జరిగేది ఏమిటంటే, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లు దానిని కత్తిరించును. కత్తిరింపు అంటే బాధే, కానీ అవసరం, శుద్ధి. దేవుడు మనలోని అవసరమైన అలవాట్లు, పాపాలను తీసివేస్తారు. పరీక్ష, కష్టాల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తారు. ఎక్కువ ఫలం కోసం అంటే యోహాను 15:8 వచనంలో మీరు బహుగా ఫలించిన ఎడల నా శిష్యులగుదురు అన్నాడు దేవుడు. మనం ఎలాంటి ఫలం ఇవ్వాలి? ఆత్మఫలం, ప్రేమ, దీర్ఘశాంతం, సేవా ఫలం, ఇతరులకు యేసు దగ్గరకు తీసుకురావడం, ప్రార్థనా ఫలం, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవు ఫలిస్తున్నావా? యేసు అనే వల్లిలో అతుక్కుంటేనే మనం ఫలిస్తాం. నయందు నిలిచుండుడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఫలింపని చోటు ఉంటే దేవుడికి ఒప్పుకుందాం. కత్తిరింపు బాధగా ఉన్న ఎక్కువ ఫలం కోసం అంగీకరిద్దాం. ప్రభువా, నా ద్వారా నీవు మహిమ పడేలా నన్ను బలవంతునిగా చేయండి అని ప్రార్థన చేద్దాం. మొబైల్ ఛార్జ్ ఉందా? కరెంటుకు కనెక్ట్ చేయకపోతే మొబైల్ పనిచేయదు. అలాగే యేసుకు కనెక్ట్ కాకపోతే మనం ఫలించలేము కదండి. మొబైల్ ఛార్జర్ కరెంటుకు కనెక్ట్ అయితేనే మొబైల్కి ఛార్జర్ అవుతుంది. అలాగే యేసుకు కనెక్ట్ కాకపోతే మనం ఫలించలేము. మామిడి చెట్టు ఉందనుకున్న ఉదాహరణకి, కాయలు ఎక్కువగా రావాలంటే కొమ్మలు కత్తిరిస్తారు, బాధ ఉంటుంది, కానీ తర్వాత ఫలం ఎక్కువగా వస్తుంది. ప్రియ దేవుని సంగమ, దీని గురించి మనము చక్కగా అర్థం చేసుకోగలగాలి. ఇంకా కొన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ ఏముందంటే, అతుక్కోవడం అంటే మనం ఎప్పుడు రోజు ప్రార్థన చేస్తూ, వాక్యం, బైబిల్ చదువుతూ యేసుతో కనెక్ట్ అయిపోయి ఉండాలి. అయితే ఫలించాలంటే మన జీవితం చూసి ఇతరులు దేవుని మహిమపరచాలి. కత్తిరింపు అంగీకరించాలంటే దేవుడు మన మంచికే సరిచేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకుందాం. యేసు అంటే ద్రాక్షవల్లి, మనం ఆయనలో అతుక్కుని ఉండాలి. ఆయనే మనకు జీవితం ఇచ్చేది. తండ్రి వ్యవసాయకుడు, దేవుడు మనల్ని చూసుకునే తోటమాలి, మనం తీగాలు, కొమ్మలు. మనం యేసులో నుండి బలం పొందుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఈ ఫలం మనము పొందాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, విధేయత, ఇతరులకు సాక్ష్యంగా మంచి క్రియలు మనము ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఉండకూడదు, వాక్యం చదవకుండా ఉండకూడదు. పిల్లరా, ఎప్పుడు ఈ ఫలంలో ఫలిస్తూనే ఉండాలి. ఇక్కడ దీని వాక్యం చెప్తుంది,
మరి ద్రాక్ష కొమ్మ అంటే దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేల్ ప్రజలు. పండ్లు ఇవ్వకపోవడం అంటే దేవుని విడిచి పాపం చేయటం, విగ్రహార్థన చేయటం. అగ్నిలో పడవేయడం అంటే దేవునికి అవిధేయత చూపితే వచ్చే తీర్పు. బబులోను చెరలో ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోవడం అనమాట. కనుక మనమందరం కూడా దేవుని దగ్గరికి హత్తుకుని ఉంటే గొప్పగా ఫలిస్తాము, ఫలింపబడతాము. మనమందరం కూడా బలవంతులుగా అవుతాం. కనుక ప్రార్థన మానకుండా, బైబిల్ చదవకుండా ప్రేమ సమాధానము కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.